కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అరాచకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అధికార బలంతో విపక్ష సభ్యుల గొంతును నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నువ్వా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడేది? అందుకే నేను అంటున్నా ఒక అజ్ఞానివని అంటా అన్నా, అందుకే మిమ్మల్ని నేను అహంకారివని అంటా అన్నా. రోజుకో మాట మాట్లాడతావు. ఒకరోజు సోనియా గాంధీని బలిదేవత అన్నావు, ఇవాళ ఏమంటున్నావు? దేవత అంటున్నావు. ఒక అపరిచితుడులాగా రోజుకో మాట, పూటకో పార్టీ. అది నీ రాజకీయ ప్రస్థానం. కేసీఆర్ది ఏనాడు కూడా తెలంగాణ మాట తప్పితే, తెలంగాణ శ్రేయస్సు తప్పితే అని ఏనాడు కూడా వేరే దిక్కు చూడలేదు నీతిగా. కాబట్టి ఇప్పటికైనా నీ తగ్గించుకోండి. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చినాడు, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చినాడు. పరిణితి చెందండి, ఒక ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అసెంబ్లీలో లాగులు తీస్తా అంటావు, తొండలు పెడతా అంటావు, పండబెట్టి తొక్కుతా అంటావు, పేగులు తీస్తా అంటావు. నీ రాజకీయ ప్రస్థానం, నీ రాజకీయ పరిణితికి, కేసీఆర్ గారి రాజకీయ పరిణితికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. చాలా ఆశ్చర్యంగా కేటీఆర్ గారు సమయం అయిపోయింది, వేరే వాళ్ళకి ఇస్తున్నాడు స్పీకర్ గారు. ఆ సమయంలో లేచి అకస్మాత్తుగా ఒక దుర్మార్గులు ఎవరైనా హత్య చేయాలనుకునే వాళ్ళు ఎట్లయితే చీకట్లో నుంచి వచ్చి దాడి చేస్తారో, నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి, నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసే సంఘటనకి ఏం తేడా లేదు. అంత దుర్మార్గంగా వాళ్ళపైన దాడి చేసిండు. సార్ చేసిండు, రేవంత్ రెడ్డి వచ్చి ఈయన సీటు గుంజుకుంటున్నారు అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఆయన వెళ్ళిపోయిందట ఎప్పుడో. దానికి కారణం మీరు అని చెప్పి మాట్లాడి తన యొక్క చేతగాంతనాన్ని, రేవంత్ రెడ్డిని అనలేని చేతగాంతనాన్ని బయట పెట్టుకున్నాడు. ఆయన కూడా ముఖ్యమంత్రి పద్ధతిలో మాట్లాడిండు. ఆ తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే పనిగా మొత్తం శాసనసభ్యులతోని దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది కారణం? పాత పగలు కావు, పాత కక్షలు కావు. మొన్న శాసనసభ చర్చల్లో భాగంగానే పద్దుల మీద మాట్లాడుతూ రాత్రి 2 అయినా సరే 3 అయినా సరే ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి వాళ్ళకు అండగా, వాళ్ళకు ఊరటగా శాసనసభ దృష్టికి తీసుకురావాలని, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇప్పియాలని చెప్పి సబితక్క ఏదైతే మాట్లాడిందో, ఏదైతే ప్రయత్నం చేసిందో అది కంటగింపుగా మారింది. వీళ్ళకు అది కంటగింపుగా మారింది. అందుకే అదును చూసి దాడి చేయాలన్న పద్ధతుల్లో ఒక దొంగల్లాగా, ఒక దుర్మార్గుల్లాగా